ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఐటీఐలలో శిక్షణ పొందుతున్న చివరి ఏడాది విద్యార్థులకు వివిధ కంపెనీలు నిర్వహించిన క్యాంపస్ ఉద్యోగాల నియామకాల్లో జిల్లాకు చెందిన 62 మంది విద్యార్థులు ఎంపికైనట్లు ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ ప్రిన్సిపల్ ఎల్ఆర్ఆర్ కృష్ణన్ తెలిపారు. స్థానిక జిల్లా పారిశ్రామిక శిక్షణా సంస్థ ప్రాంగణంలో జిల్లా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ వికాస సంయుక్త ఆధ్వర్యంలో ఏపీఎస్ఎన్డీసీ, టాటా స్టీల్ ప్రాజెక్ట్ తదితర ప్రముఖ కంపెనీలు శిక్షణ పొందుతున్న ప్రభుత్వ, ప్రైవేటు పారిశ్రామిక సంస్థ విద్యార్థులకు ఉద్యోగాల అవకాశాలను కల్పించి నియామకపు ధృవపత్రాలను అందజేశారు. కృష్ణన్ మాట్లాడుతూ డైరెక్టర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ వారి ఆదేశానుసారం ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థల్లో ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐల్లో శిక్షణ పొందుతున్న చివరి ఏడాది విద్యార్థులకు వివిధ కంపెనీలు క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ క్యాంపస్ ఇంటర్వ్యూలకు 96 మంది విద్యార్థులు హాజరయ్యారని, వీరిలో 62 మంది విద్యార్థులకు ఆయా కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించి నియామక పత్రాలు అందించడం జరిగిందన్నారు. క్యాంపస్ సెలక్షన్ కార్యక్రమానికి 15 కంపెనీలు హాజరయ్యాయన్నారు. జిల్లా ఎంప్లాయ్మెంట్ అధికారి కె హరిచంద్ర ప్రసాద్, శిక్షణాధికారి బి శివశంకర్, ప్రముఖ కంపెనీ ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.